ముంబై ఉగ్రదాడి నిందితుడు తహ్వూర్ రానాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును రానా ఆశ్రయించాడు. అయితే తహ్వూర్ రానా పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నవంబర్ 26న ముంబైలో 3 రోజుల పాటు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు మారణ హోమానికి తెగబడ్డారు. తాజ్ హోటల్, రైల్వే స్టేషన్, యూదుల ప్రార్థనా మందిరంపై దాడి చేసి 166 మంది ప్రాణాలు తీశారు. ఈ దాడిలో పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడు తహ్వూర్ రానాను 2011లో దోషిగా నిర్ధారించి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం అతడు లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. ముంబై దాడుల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీలో ఉద్యోగిగా నటిస్తూ హెడ్లీ దాడులకు ముందు ముంబైలో రానా రెక్కి నిర్వహించాడు. డెన్మార్క్లో ఉగ్రకుట్ర, ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు మెటీరియల్ మద్దతు అందించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే నన్ను భారత్కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన చివరి పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.